దేవునికి వందనాలు. అదేవిధంగా ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికి కూడా, అదేవిధంగా మన సేవకులకు కూడా దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా మరి దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి వాక్యంలోకి వెళ్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుండి చివరి వరకు చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుండి చివరి వరకు 52వ వచనం వరకు చదువుకుందాం. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తిమయ్యను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా కరుణించమని మరీ ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారా గుడ్డివానిని పిలిచి, ధైర్యము తెచ్చుకునుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వాని నడుగగా, ఆ గ్రుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగచేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. చాలండి. ఇప్పుడు చదివినటువంటి వాక్యము మనమందరము కూడా ఇంతకుముందు ఎన్నో సందర్భాల్లో చదివే ఉంటాం, కొన్ని సందర్భాల్లో వినే ఉంటాం. కాబట్టి మనకి తెలిసినటువంటి మాటలే. ఇక్కడ యెరికో పట్టణానికి వచ్చినప్పుడు అంటే చూడండి, ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా, ఎవరంట వచ్చేది? ఆయన అంటే ఎవరు? యేసు ప్రభువారు. ఆయన ఇంకెవరెవరు వస్తున్నారంట? తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ వచ్చుచుండగా, అంటే ఆయన శిష్యులు ఆయన వెంటే ఉన్నారంట. బహుజన సమూహము అంటే బహుజన సమూహం అంటే జన సమూహానికి బహుజన సమూహానికి చాలా వ్యత్యాసం ఉంది. జన సమూహం అంటే కొంతమంది, మనకు కనిపించిన వెంటనే మనం లెక్క పెట్టడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి బహుజన సమూహం అంట. ఆ సమూహము శిష్యులు ఆయన వెంట బయలుదేరి వస్తున్నారంట. ఆ మార్గ మధ్యలో మరి వాళ్ళు దేనికి వస్తున్నారు? యేసు ప్రభువారు ఆయన శిష్యులు దేనికి వస్తున్నారు బయలుదేరి? చెప్పండి, దేనికి వస్తున్నారు? యెరికో నుండి బయలుదేరి వస్తున్నారంట. అసలు దేనికి వస్తున్నారు? రావాల్సినటువంటి పని ఏమిటి? చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు పని ఏంటి అంటే ఈ యొక్క రాజ్య సువార్తని ప్రకటించడం. అదే పని. ఆ పని నిమిత్తము
3.5 సంవత్సరాలు కూడా, అంటే 30 సంవత్సరాల వరకు కూడా ఒక సాధారణ మానవుడిగా జీవించినటువంటి యేసు ప్రభువారు మిగిలినంటే చివరి 3.5 సంవత్సరాలు కూడా దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క రాజ్య సువార్తని ప్రకటించడం జరిగింది, మనందరికీ తెలిసిందే. కాబట్టి ఆ పని మీద ఆయన శిష్యులను తీసుకొని వస్తున్నప్పుడు చాలామంది బహుజన సమూహం కూడా వెంబడిస్తూ వస్తున్నారు. ఆ వస్తున్నప్పుడు అక్కడ చూడండి, తీమై కుమారుడగు భర్తిమైన గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చున్నాడు. అక్కడ ఒక వ్యక్తి కూర్చున్నాడంట, ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఆయన ఎవరు అంటే తీమై కుమారుడగు భర్తిమై. మరి ఆయన ఎవరు చెప్పండి, చదివారుగా మీ అందరూ కూడా. గుడ్డివాడు, తర్వాత భిక్షగాడు. ఆయన ఎక్కడ కూర్చున్నాడంట? త్రోవ పక్కన కూర్చున్నాడు. చూడండి, అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి ఒక గుడ్డివాడు. మరి ఆ గుడ్డివాడికి చూపు ఉంటుందండి? చూపు ఉండదు, చూడలేడు. ఎటైనా వెళ్ళగలుగుతాడా తన వంతుగా? ఎక్కడికి వెళ్ళలేడు. ఎవరైనా ఒక మనుషుల సహాయంతో కొంత దూరం వెళ్ళాలన్నా, ఏదైనా రోడ్డు దాటాలన్నా ఆయనకు సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. కాబట్టి ఆ గుడ్డివాడు ప్రతి దినము కూడంట త్రోవ పక్కన కూర్చొని ఉంటున్నాడంట. మరి దేనికి కూర్చుంటున్నాడు ఆ గుడ్డివాడు, ఆ భర్తమై? చెప్పండి, దేనికి కూర్చుంటున్నాడు? ఆయన పని ఏంటి? యేసు ప్రభువారు పని అని మనకు తెలుసు. యేసు ప్రభువారు ఏ పని మీద వస్తున్నారు? దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటిస్తూ గ్రామాలలో, పట్టణాలలో, కొండలలో, మెట్టలలో, సముద్ర తీరములో, అంటే జనసమూహం ఎక్కడుంటే అక్కడ సముద్ర తీరంలో కూడా ఆయన రాజ్య సువార్త, ఆయనకి ఒక ప్రాంతం అంటూ లేదు. ఉందండి? ఒక చర్చ్ ఉందా? లేదు. ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతంలోనైనా, ఏ పరిస్థితుల్లో అయినా ఆయన పని ఏంటి? రాజ్య సువార్త ప్రకటించడం. ఆయనకి చర్చ్ ఉందా? లేదు. సంఘం ఉందా? లేదు. సంఘం ఎవరంటే ఆయన శిష్యులే. ఆయన శిష్యులే సంఘం. మరి ఆయన వస్తున్నప్పుడంట ఈ గుడ్డివాడు ప్రతి దినము కూడంట త్రోవ పక్కన కూర్చొని ఉంటున్నాడంట. అసలు ఎందుకు కూర్చుంటున్నాడు త్రోవ పక్కన? చెప్పండి తమ్ముందు, అమ్మా. గుడ్డివాడు కాబట్టి కూర్చుంటుండా? మరి దేనికి కూర్చుంటుండ చెప్పండి? ఉట్టిగేనా? భిక్షం అడుక్కోవడానికి. వెరీ గుడ్. అందుకే అక్కడే ఫస్ట్ మాటలోనే ఉంది. ఆ గుడ్డి అంటే ఆయన ఎవరంట? గుడ్డివాడు భిక్షకుడు. మరి భిక్షకుడు అంటే మీ అందరికీ తెలుసు, త్రోవ పక్కన కూర్చుంటారు. ఎందుకు త్రోవ పక్కన అంటే, త్రోవను వెళ్ళిన ప్రతి వారు కూడా ఎవరైనా ఏదైనా వేస్తారేమో అన్నటువంటి ఆశతోని ఆయన అక్కడ కూర్చోవడం జరుగుతుంది. కాబట్టి ఈ భర్తమయ్యి ప్రతిదినం కూడంట ఆ త్రోవ పక్కకు వచ్చి కూర్చోవడం జరుగుతుంది. మరి ఆయన తీసుకురావాలంటే ఒక 2 మనుషులు తీసుకొని వచ్చి అక్కడ ఒక బట్టను పరిచి దాని మీద కూర్చోబెట్టి రోజు వెళ్ళిపోయేవాళ్ళు. మళ్ళీ సాయంత్రం వచ్చి ఆయన తీసుకొని వెళ్ళేవాళ్ళు. ప్రతిదినం ఆయన దినచర్య అది. యేసు ప్రభు వారిదేమో రాజసువార్త ప్రకటించడం. ఈయన యొక్క పని ఏంటి? భర్తమైది రోజు మనుషుల సహాయంతో రావడం, అక్కడ కూర్చోవడం, పొద్దుపోయిన తర్వాత ఆ బట్టలో ఉన్నటువంటి డబ్బులన్నీ లెక్క పెట్టుకోవడం. మరి మనకు తెలియదు, అక్కడే లెక్క పెట్టుకుని వెళ్తాడో లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర లెక్క పెట్టుకుంటే తెలియదు. మరి ఎంత వస్తుందో తెలియదు. ఆ భర్తమై ఆయనకే తెలియాలి. కాబట్టి ఇక్కడ ఈయన యొక్క పని ఇది. మరి అటువంటి భర్తమయ్యి ఒకరోజు తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యేసు ప్రభు వారు వస్తున్నప్పుడు, ఆయన ప్రతిదినం కూర్చున్నప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అన్నీ కూడా తెలుసు. కానీ అక్కడ ఎంతో గొప్ప సందడి వాతావరణం నెలకొన్నప్పుడు ఆ త్రోవ పక్కన కూర్చున్నటువంటి భర్తమయ్యి అడుగుతున్నాడు, నేను ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాను కానీ ఈరోజు ఎందుకు ఇంత ఆర్భాటంగా ఉంది, గొప్ప సందడి వాతావరణం నెలకొంది అని చెప్పేసి ఆయనకు చూపు లేదు కాబట్టి చూడలేడు. కానీ వినడానికి చెవులు ఉన్నాయి కదా, కాబట్టి విన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆయనతో చెప్తున్నారట. చూడండి, అక్కడ గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ
మొదలుపెట్టాను. చూడండి, ఆయన ఏం విన్నాడంట? ఈయన నజరేయుడైనటువంటి యేసు అని విన్నాడంట. విని ఆయన ఏం చేస్తున్నాడు? భర్తమయ్యి, దావీదు కుమారుడా యేసు. వాళ్ళు చెప్పింది ఏంటి? నజరేయుడైన యేసు. మరి ఈయన చెప్పేది ఏంటి అంటే, ఈయన ఏ విధంగా పిలుస్తున్నాడు? దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేస్తున్నాడు. చూసారా? అంటే ఇతడు భర్తమయ్యి దేవుని ఎరిగినవాడు, దేవుడంటే భక్తి కలిగినవాడు. కాబట్టి ఈ భర్తమయ్యి నజరేయుడైన యేసు వినిన వెంటనే దావీదు కుమారుడు, ఎవరు యేసు అని అంటే దావీదు కుమారుడు. మరి ఆ విషయం ఎవరికి తెలుస్తుంది చెప్పండి? ఇప్పుడు మనందరికి కూడా, మనమందరం కూడా మందిరానికి వస్తున్నాం, కొన్ని సంవత్సరాలుగా, కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా వస్తున్నాం కదండి. యేసు ఎవరంటే మనందరికీ తెలుసు. ఎవరిని అడిగినా, చిన్నపిల్లని అడిగినా చెప్తారు. కాబట్టి ఆయన నజరేయుడైన యేసు అని విని ఆయన సంబోధించేది ఏంటంటే, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుము. ఎందుకంటే దేవుని ఎరిగినవాడని ఇక్కడ మనకు అర్థమవుతుంది భర్తమయ్యి. కాబట్టి ఇక్కడ మరి ఈ భర్తమయ్యి కేకలు వేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడండి? కేకలు. మొదటిగా గుర్తుపెట్టుకోండి, ఆయన ఎక్కడ కూర్చున్నాడు? ఫస్ట్ ఆయన గుడ్డివాడు, తర్వాత భిక్షకుడు, భిక్షం ఎత్తుకునేవాడు. ఆయన ఎక్కడ కూర్చున్నాడు? త్రోవ పక్కన కూర్చున్నాడు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ నేను అడుగుతా. సరే, కేకలు వేయడం మొదలుపెట్టిండు. ఎందుకు కేకలు వేస్తున్నాడు? అసలు అవసరం ఏంటి? ఆయనకు వచ్చినటువంటి కష్టం ఏంటి? ఆయనకు వచ్చినటువంటి అవసరం ఏంటి? రోజు మాదిరిగానే ఆ త్రోవ పక్కన కూర్చొని ఒకవేళ యేసు ఆ త్రోవను వచ్చినప్పుడు, ప్రభువా నాకేమనుంటే దయచేయం ప్రభువా, అడగొచ్చు కదా. ఒకవేళ అడగకపోయినా ఆ దారిన వెళ్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఒకవేళ ఆయన ఏమన్నా వేయచ్చేమో. కాబట్టి ఇక్కడ కేకలు వేస్తున్నాడంట. ఆ కేకలు వేస్తున్నప్పుడు ఆ చుట్టూ ఉన్నటువంటి జనాలు కూడా ఆయన అడ్డుకుంటున్నారంట. ఏం చేస్తున్నారండి? అడ్డుకుంటున్నారు. ఏమని అడ్డుకుంటున్నారు? ఊరకుండమని అనేకులు వానిని గద్దించిరి. ఎప్పుడైతే ఈయన ఆ త్రోవలో వస్తున్నాడో, ఎప్పుడైతే ఈ భర్తమయ్య త్రోవ పక్కన ఉన్నాడో, చూడండి, త్రోవ పక్కన ఉన్నటువంటి భర్తమయ్యి త్రోవలో వస్తున్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఎవరు త్రోవలో ఉన్నారు? ఎవరు త్రోవ పక్కన ఉన్నారు? త్రోవలో ఉన్నది ఎవరు? యేసు ప్రభు వారు. త్రోవ పక్కన ఉన్నది ఎవరు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు? కొన్ని సంవత్సరాలుగా. అక్కడైతే సంవత్సరాలు మనం మెన్షన్ చేయలేదు. ఈయన ఎందుకు ఉంటున్నాడు మరి? భిక్షం ఎత్తుకోవాల్సిన అవసరం ఏంటి అంటే, ఆయనకు కూడా కుటుంబం ఉంది. ఇప్పుడు మనకు ఉన్నాయి కుటుంబాలు, ఉన్నాయి కదా, ఫ్యామిలీసు. మరి మన ఫ్యామిలీ పోషించబడాలంటే ఏం చేస్తాం మనం? ఏదో ఒక పని చేయాలి, చేస్తేనే గడుస్తుంది. బత్యం గడవాలంటే ఏం చేయాలి చెప్పండి? పని చేయాలి. మరి అదేవిధంగా భర్తమయ్యకు కూడా ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబాన్ని పోషించుకోవాలంటే ఆయన పని చేయగలుగుతాడా? చేయలేడు. గుడ్డివాడు, ఎటు వెళ్ళలేడు. ఆయనకున్న ఒకటే ఒక మార్గం ఏంటి? భిక్షం అడుక్కోవడం. ఆ భిక్షం అడుక్కుంటూ ఎన్నో ఏళ్ళుగా తన కుటుంబాన్ని పోషించుకున్నాడు. మరి అటువంటి భర్తమయ్యి దగ్గరకు ఆ త్రోవలో యేసు ప్రభువారు వస్తున్నారు. వస్తూ ఉన్నప్పుడు కూడా ఆయన విన్నాడు. విన్నాడు అంటే యేసు ప్రభువారు చేసేటువంటి అద్భుత కార్యాల గురించి, స్వస్థతల గురించి, ఇంకా విడుదల గురించి, ఇంకా చనిపోయిన వాడిని లేపుతున్నారని తెలుసుకున్నాడు కదండి. కాబట్టి అవన్నీ కూడా యేసుక్రీస్తు వారు చేస్తున్నప్పుడు ఎక్కడైనా ఎవరైనా చేస్తే మనం చెప్పుకుంటాం కదా. ఏవైనా కొన్ని విషయాలు కానీ, సంగతులు కానీ ఎక్కడైనా ఎవరైనా చేసినప్పుడు మనందరూ కూడా మనకి ఎట్లా తెలుసు చెప్పండి? ఎవరైనా అక్కడికి వెళ్ళి ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళు వచ్చి చెప్తే మనకు తెలుస్తుంది. అదేవిధంగా మరి నజరేయుడైన యేసు అని విని వెంటనే ఎందుకు కేకలు వేస్తున్నాడు అంటే, ఆయన ఇంతకుముందు చేసినటువంటి కార్యాల గురించి, ఆయన యొక్క గొప్పతనం గురించి చూడలేదు, విన్నాడు. అందుకే ఆయన ఆ త్రోవలో వస్తున్నప్పుడు కేకలు వేస్తున్నాడు. మరి కేకలు వేసిన తర్వాత మరీ ఎక్కువగా కేకలు వేస్తున్నాడు. ఎందుకు అంటే ఆయన దాటి వెళ్ళిపోతున్నాడు. ఏం చేస్తున్నాడండి? దాటి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి
దాటి వెళ్ళిపోతే ఇన్ని సంవత్సరాలుగా ఆయన యొక్క బతుకు ఎక్కడుంది చెప్పండి? త్రోవ పక్కలో. ఎక్కడుందండి? త్రోవ పక్కన. ఎన్నో సంవత్సరాలు గడిచిపోతుంది, ఆయన బతుకు అక్కడే ఉంటుంది, ఆ త్రోవ పక్కన ఉంటుంది, మారడం లేదు. కాబట్టి భర్తమాయికి తెలుసు తన జీవితం ఎలాంటి జీవితం అనుభవిస్తున్నాడు. మరి ఆ జీవితం జీవిస్తున్నటువంటి భర్తమయ్యి ఎప్పుడైతే యేసు ప్రభు వారు తోర వస్తున్నప్పుడు కేకలు వేస్తుందంట, ఆయన దాటిపోతున్నప్పుడు మరీ ఎక్కువగా కేకలు వేస్తున్నాడు. చూడండి, ఆ కేకలు వేస్తున్నప్పుడు కూడా చుట్టుపక్కల వారు వారిస్తూ ఉంటారు. మనకు కూడా ఒకసారి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా అనుభవాలు ఉంటాయి. మనందరం కూడా మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతమంది కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు. అట్లా ప్రార్థన చేయకూడదు, ఈ విధంగా ప్రార్థన చేయకూడదు, ఇట్లా చేయాలి అని చెప్పేసి కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు. మనకున్నటువంటి భక్తి చేత మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనల్ని వారిస్తూ ఉంటారు, కొంతమంది అడ్డుకుంటూ ఉంటారు కదండి. ఎందుకనంటే అక్కడంటే ఆ కాలంలో యేసు ప్రభువు వారు వస్తున్నారు కాబట్టి, ఆయన దాటిపోతున్నాడు కాబట్టి, ఇక చివరిగా లాస్ట్ ఛాన్స్ ఎవరికి? భర్తమైకి. తన యొక్క బతుకు అనేది ఆ విధంగా ఉండిపోద్ది. మళ్ళీ ఆయన పోతే మళ్ళీ అటువంటి ఛాన్స్ రాదు. వస్తుందండి? రాదు. కాబట్టి ఎప్పుడైతే ఆ నిత్య జీవము ఆయన దాటి వెళ్ళిపోతుందో మరీ ఎక్కువగా కేకలు వేస్తున్నాడు. కాబట్టి భర్తమయ్య జీవితం ఏంటి చెప్పండి? ఈ లోకంలో ఈ లోకపు జీవితం, లోకానుసారమైన జీవితం, దేవుని ఎరిగిన వాడే, దేవుడు అంటే భయం కలిగిన వాడే. కాబట్టే దావీదు కుమారుడా యేసు అని సంబోధించిండు కదండి. మరి దావీదు కుమారుడు అని సంబోధించిందంటే ఆయన దేవుని ఎరిగినవాడే, దేవుని ఎరగినవాడు కాదు. అంటే ఇన్ని సంవత్సరాలు ఎక్కడ జీవించాడు? త్రోవ పక్కన జీవితం. త్రోవలో ఉన్న జీవితమా? త్రోవ పక్కన జీవితమా? త్రోవ పక్కన జీవితం. కాబట్టి ఆయన చేసేటువంటి పని ఏంటంటే ఒక బట్టను పరుచుకొని అక్కడ కూర్చొని పొద్దున కూర్చుంటే సాయంత్రం వరకు కూడా ఉన్నప్పుడు ఆ దారి వెంట వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఏదైనా ఇస్తారేమోనని ఒక ఆశ. ఎవరికి? భర్తమయ్యకి. ఆ ఆశతో కూర్చున్నప్పుడు సాయంత్రం వరకు కూడా కూర్చున్నప్పుడు ఎవరో ఒకరు దయచేసి చేస్తారు కదండి. మనమైతే ఏమా? ఎక్కడైనా మనం పాల్వంచి వెళ్ళినప్పుడు ఎవరైనా అక్కడ నేను కొన్ని సందర్భాల్లో చూసిన ఆ గోడ బొక్కల దగ్గర కూర్చున్నప్పుడు కూడా ఈవినింగ్ టైంలో కానీ ఒక ముసలాయన కూర్చొని ఉంటాడు, ఒక క్లాత్ ఒకటి పరుచుకొని. ఎవరైనా దయచేసి వేస్తారేమో, వేస్తారు, చాలామంది కూడా వేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏం పని చేసుకోలేరు కదా. అదేవిధంగా తన జీవితం మొత్తం ఎక్కడుంది? ఆ బట్టలోనే ఉంది. ఎక్కడుందండి? ఆ బట్టలోనే ఉంది. కాబట్టి అటువంటి భర్తమయ్యి ఆ బట్టలో జీవిస్తున్నాడు కొన్ని సంవత్సరాలుగా. విడుదల లేదు, మార్గం లేదు. మరి అటువంటి భర్తమయ్యకి లాస్ట్ ఛాన్స్, చివరి అవకాశం. అవకాశాన్ని ఎట్లయినా సరే అందిపుచ్చుకోవాలి. మరీ ఎక్కువగా కేకలు వేస్తున్నాడు. ఆ కేకలకి అక్కడ యేసు ప్రభువారు ఏం చేశారండి? అప్పుడు యేసు నిలిచి వానిని పిలువడని చెప్పగా వారు ఆ గుడ్డివాణిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చెను. చూడండి, ఎప్పుడైతే ఈ కేకలు మరీ ఎక్కువగా వేయడం మొదలుపెట్టిండో ఎవరో భర్తమయ్య గారు, ఆ కేకలకి యేసుక్రీస్తు వారు నిలిచారంట. ఏం జరిగిందండి? యేసుక్రీస్తు వారు నిలిచారు. నిలిచి ఏం చేస్తున్నారు? అతడిని నా యొద్దకు రమ్మని చెప్పారు. చెప్పినప్పుడు వారందరూ కూడా అంటున్నారట, ఎవరైతే ఊరకుండమని ఆయన గద్దించారో వాళ్ళే ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచున్నాడు అని చెప్పినప్పుడు ఆ భర్తమయ్య ఏం చేసిన చెప్పండి? దిగ్గున లేచి ఏం చేసిండండి? బట్టను, హల్లెలూయా, బట్టను పారవేసిండు. మరి ఇన్ని సంవత్సరాలుగా ఆయన బట్టను పారవేసిండండి. ఆ బట్ట ఏంటి చెప్పండి? తన జీవితం, లోకపు జీవితం. అంతే కదా. లోకంలో బ్రతకాలంటే ఇంకా ఆయనకు వేరే మార్గం లేదు. ఎవరైనా బారేస్తారా?
ఆ బట్టలో చాలా మనీ ఉంటాయి, డబ్బులు ఉంటాయి. మనమైతే పారేస్తామా చెప్పండి? పారేశారా? అందరికీ మనిషికి ఒక బట్ట ఉంటుంది, ఉందా? ఇంకా పడేయలేదా? చూడండి, ఇక్కడ భర్తమై దిగ్గున లేచి ఆ బట్టను తీసి పడేసాడు. ఇంకా మనం పడేసామా? ఎవరి బట్ట వాళ్ళకి ఉంది. కాకపోతే అందరూ దేవుని ఎదుకు వస్తున్నాం, భక్తి చేస్తున్నాం, పాట పాడుతున్నాం, కానుకేస్తున్నాం, అంతే. మన బట్ట మనకు సురక్షితంగా ఉంది, కింద ఉంది చూసుకుంటే. మళ్ళీ ఉతుక్కుంటున్నాం, దాన్ని మళ్ళీ పరుచుకుంటున్నాం కదండి. మన బట్ట మనకే ఉంది. అంటే మరి పారవేయాల్సిన ధైర్యం ఆయనకి ఏమొచ్చింది చెప్పండి? మనమైతే పారేస్తామా? ఇంత డబ్బులు మూట కట్టారు, సరే పారేయండి, పడేస్తారా? నేనేం చెప్పండి బ్రదర్, చెప్పండి. పడేస్తారా? ఎవరో పడేయరు. మరి భర్తమై పడేసిండు. ఒకవేళ పడేసినా ఏదో ఆ జనాన్ని చూసి గొప్ప కోసం, పేరు కోసం ఇట్టని వెనకే మరి చూసుకుంటూ ఉంటాం. ఈలోపు ఏదో పని చేసుకుంటా ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, మళ్ళీ మాట్లాడుకుంటూనే ఈలోపు మన పిల్లలు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళని కసురుకుంటూ ఉంటాం. అవసరమైతే ఒక దెబ్బ ఈపు పగిలిపోను కొట్టి పంపిస్తూ ఉంటాం. ఆ టైంలో మన ధ్యాస అంతా ఎక్కడ ఉంటుంది? ఆ బట్ట మీదే ఉంటుంది. పోడు ఈలోపు ముచ్చట కాదు, పోతే ఏమన్నా ఏరుకుందామని చూస్తున్నాడు కానీ పోట్లే కదండి. మన ధ్యాస మొత్తం ఎక్కడ ఉంటుంది? ఆ బట్ట మీద, ఆ బట్టలో ఉన్నటువంటి ధనం మీద ఉంటుంది. కానీ మనమన్నా పడేయచ్చు, కానీ భర్తమై పడేసినా కానీ తన జీవితం, తన బతుకు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ బట్టలోనే ఉంది. పడవేయాల్సిన ధైర్యం ఏమొచ్చింది చెప్పండి? ఆయనకు అర్థమైపోయింది. ఎన్నో సంవత్సరాలు కూడా ఈ పాపంలోనే, ఈ త్రోవ పక్కనే జీవితం అనుభవించా. ఇప్పుడు కూడా ఈ నిత్యజీవం ఎప్పుడైతే ఈ త్రోవలో వెలుచున్నప్పుడు నేను కానీ పడేయలేదనుకోండి, ఇక ఆయనకి అవకాశం లేదు. అప్పటికి ఎన్నో సంవత్సరాలు గడిచింది. భక్తి లేని జీవితం కదండి, మార్గం లేని జీవితం. మరి అక్కడ బట్టను పారవేసి దిగ్గున లేచి ఏం చేసిండు? యేసునొద్దకు వచ్చాడంట. కాబట్టి ఇక్కడ భర్తమై మనకేం తెలియజేస్తున్నాడు? ఒక గుడ్డివాడు, మనమైతే కాం కదా, బట్టను పారవేశాడు, మనం కూడా పారవేయాలి. మరి బట్టను పారవేసిన తర్వాత మళ్ళీ తీసుకోవడానికి అవకాశం ఉందా భర్తమైకి? ఉందా? ఎందుకు లేదు? ఒకసారి చదవండి 51 నుంచి. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వానిని అడుగగా ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నేను స్వస్థపరిచినని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. చూడండి ఏం చేశాడంట భర్తమయ్యి? ఆ బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చిండు. వచ్చిన వెంటనే యేసు ప్రభు వారు ఏమన్నారు? నేను నీకు ఏమి చేయాలి చెప్పు. నన్ను పిలిచావు కదా, కేకలు పెట్టావు కదా, పెడబొబ్బలు పెట్టావు కదా, ఎవరు చెప్పినా వినలేదు కదా, ఇప్పుడు చెప్పు నీకేం కావాలా అంటే ఇక్కడ ఏమంటున్నారు భర్తమయ్య గారు? బోధకుడా, నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అని. చూసారా, భర్తమయ్య గారు అక్కడ యేసు ప్రభువారిని ఏమైనా అడగవచ్చు కదండి. ప్రభువా, ఈ బట్ట పాతదైపోయింది, కూడా కొత్తది ప్రభు, చినిగిపోయింది, కొంచెం ఇబ్బందిగా ఉంది ప్రభా, ఏమైనా డబ్బులు ధనం వచ్చినప్పుడు అందులో నుంచి కింద పడిపోతున్నాయి ప్రభా అనొచ్చు, అవునా కదా? తనకి ఇంకేమైనా ఆశ కొలది అడగవచ్చు. కానీ ఏం అడుగుతున్నాడు భర్తమయ్య గారు? ఆయనకి లేనిదేంటి? లోపం ఏంటి? చూపు లేదు, నాకు దృష్టి కలుగచేయి ప్రభువా అని అడిగింది కాబట్టి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి?
ఉందా మనకు ఆ విశ్వాసం ఈరోజు? ఉందంటారా? మందిరానికి వచ్చే విశ్వాసమేనా? పాట పాడే విశ్వాసమా? కానుకేసే విశ్వాసమా? ప్రతి వారం అలవాటు కొద్ది వచ్చే విశ్వాసమా? ఏమంటారు చెప్పండి. కాబట్టి అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు, నిన్ను స్వస్థపరిచింది నేను కాదు, నీ విశ్వాసం. అందుకే చాలా సందర్భాల్లో కూడా కొంతమంది వ్యక్తులతోని యేసుప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే, వారు వచ్చినప్పుడు రక్తస్రావం గల స్త్రీతో నన్ను, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. నిన్ను స్వస్థపరిచింది నేను కాదు, నీ విశ్వాసమే. కాబట్టి చాలామంది స్వస్థ పొందారండి. ఆ స్వస్థ పొందింది కూడా యేసుక్రీస్తు వారు స్వస్థపరచలేదు, వారిలో ఉన్న విశ్వాసమే వారికి స్వస్థనిచ్చింది. అందుకే ఇక్కడ భర్తమయ్య గారితో కూడా చెప్తా ఉంటాం. కాబట్టి మనం అనుకుంటా ఉంటాం, విశ్వాసం గురించి ప్రభువారు చాలా సందర్భాల్లో చెప్పారు, ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలు అని చెప్పేసి. కాబట్టి ఆ విశ్వాసం అనేది అందరికీ ఉండాలని ప్రభువు కోరుకుంటుండు. కాబట్టి భర్తమయ్య విశ్వాసం ఏంటి? మరి ఆయన చేస్తాడా చేయడా? చేస్తాడు. ఎట్లా చేస్తాడు? నీకు నమ్మకం ఏంటి? విశ్వాసం ఏంటంటే ఆయన అనేక ప్రాంతాల్లో ఎన్నో కార్యాలు చేస్తున్నాడు అని నేను విన్నాను. కాబట్టి ఆ యేసు ప్రభు వారు ఇప్పుడు నా యొద్దకు వచ్చారు. నా యొద్దకు వచ్చారు కాబట్టి మళ్ళీ ప్రభువు నన్ను దాటిపోతే వస్తాడారాడో తెలియదు. కాబట్టి ఈ అవకాశాన్ని నేను పోగొట్టుకోకూడదు. ఈ బతుకు చాలా బ్రతుకు కూడా ఈ బట్టలోనే గడిచిపోయింది, త్రోవలోనే గడిచిపోయింది. కాబట్టి ఈ బతుకు నాకు వద్దు. ఈ బట్ట మీద కూర్చొని భిక్షమెత్తుకునే బ్రతుకు నాకు వద్దు. అందుకని ఆ బట్టను పారవేసిండు. ఆ బట్టను పారవేయకపోతే ఆయనకు ఆ జీవితం దొరుకుతుందా? చూపు దొరుకుతుందా? దొరకదు. కాబట్టి ఈ లోకానుసారమైనటువంటి గురుడితనం మన అందరికీ ఉంది, లేదంటారా? కాకపోతే భౌతికంగా మనం చూస్తూ ఉన్నాం అంతే. మనకు కనిపిస్తుంది, భర్తమయ్య గారు కనిపించట్లేదు. ఫిజికల్గా ఆయన కనపడదు, మనకందరికి కనిపిస్తుంది కదా. మరి మనం ఎవరు? చూపు ఉన్న వాళ్ళం, చూపు లేని వాళ్ళమా? చూపు ఉన్న వాళ్ళమే. ఏ చూపు? ఈ లోకాన్ని చూసే చూపు. మరి భర్తమయ్య గారికి చెప్పండి, ఎవరిని చూసే చూపు? నిత్య జీవాన్ని చూసే చూపు అండి. నిత్య జీవం ఎవరు? యేసు ప్రభు వారు. మొట్టమొదటిగా ఆయన చూసింది ఎవరు? చూపు వచ్చిన వెంటనే యేసు ప్రభు వారిని. మరి మనం ఎవరిని చూస్తున్నాం? ఈ లోకాన్ని చూస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, మనం చూపు ఉన్న వాళ్ళమా లేని వాళ్ళమా? ఒప్పుకుంటారు అందరూ? అందరూ ఒప్పుకున్నట్టేనా? హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే మరి ఆ భర్తమయ్య గారికి ఈ జీవితం ఎలా వచ్చిందో ఒకసారి ఆలోచించండి, గమనించండి. ఎన్నో సంవత్సరాలుగా త్రోవ పక్కన ఉన్నటువంటి జీవితం ఒకేసారి త్రోవలోకి వచ్చింది. ఏ విధంగా సాధ్యమైంది? మనకు సాధ్యమైందా? ఇందాక పారేలే బట్టలు. మరి మనకి ఎప్పుడు, మనం ఎప్పుడు త్రోవలోకి వస్తాం? త్రోవ పక్కన జీవితమా, త్రోవలో ఉన్న జీవితమా మంది? చెప్పాలి. త్రోవ బ్రదర్, ఇటువైపు నుంచి ఎవరు చెప్పట్లే. త్రోవ పక్కన, త్రోవలో ఉన్న జీవితమా? త్రోవ పక్కన జీవితమే. మరి ఎప్పుడు త్రోవలోకి వచ్చేది? ఎప్పుడు? ఏం చేస్తే త్రోవలోకి వస్తాం చెప్పాలి. విశ్వాసం. ఇంకా ఆ విశ్వాసం ఎప్పుడు వస్తుంది అంటే ఏ రకమైన విశ్వాసం ఉండాలా మనకి? అమ్మా, ఆత్మీయ విశ్వాసం ఉండాలి. మనలో ఉన్నాయా? మన దగ్గర బట్ట ఉందా? ఎన్నో ఉంటాయి, అందులో పడేశారా? దాచుకుంటున్నారా బీరువాలు పెట్టి? హల్లెలూయా. ఎప్పుడైతే మన యొక్క బట్టను పారవేస్తామో, భర్తమయ్య ఏ విధంగా అయితే తన బట్టను పారవేచాడో, మళ్ళీ దాని వైపు చూడలేదో, అప్పుడే దేవుని చూసే జీవితం వచ్చింది, త్రోవలోకి వచ్చే జీవితం వచ్చింది, సత్యంలోకి వచ్చే జీవితం వచ్చింది, ప్రభువుని వెంబడించే జీవితం వచ్చింది. వచ్చిందా మనకి ఎవరికైనా ఇంతవరకు? రాలేదా? కాబట్టి అందుకే ఈరోజు ప్రభువు మాట్లాడుతున్నాడు,
భర్తమయ్య గారి ద్వారాగా. ఇంకా మన బట్ట మనకేముంది, పడేలా పడేస్తాను. ఇవాళ మందిరానికి వచ్చి ఆ కిటికీలోంచి ఇట్లా అంటాను, మళ్ళీ వెళ్ళేటప్పుడు ఆ మూలకు పోయి ఆ ఒంగున ఆ కిటికీ కనపడకుండా తీసి దులుపుకొని మళ్ళీ ఎవరైనా చూస్తారని చెప్పేసి, వాళ్ళ పిల్లగాలు ఎవరు ఉన్నారనుకోండి, ఎవరైనా వస్తానో చూడుపో అని కాపలా కూడా పెడతాం. మనం పెట్టమా? కాపలా కూడా పెడతాం. అట్లా ఉంటుంది మన జీవితం, పడేసి ఏరుకునే జీవితం. అప్పుడే మనం చూపు పొందగలుగుతాం. అప్పుడే నిత్య జీవాన్ని వెంబడిస్తూ వెళ్తాం. భర్తమయ్య గారు వెళ్ళారు, చూశారన్న జీవితం మొత్తం మారిపోయింది. అంత ఈజీ కాదు, అంత ఆషామాషి కాదు దేవుని వెంబడించడం అంటే, కదండి. అందుకే ఆయనకు తెలిసిపోయింది, ప్రభువా ఈ జీవితం నాకొద్దు, ఈ బట్టమే జీవితం నాకొద్దు, ఈ పాపపు జీవితం నాకొద్దు, ఈ త్రోవ పక్కన జీవితం నాకొద్దు, ఈ బ్రతికేంటో నాకు తెలుసు, ఈ బ్రతుకులో ఏముంటాయో నాకు తెలుసు. ఇప్పటివరకు జీవించిన జీవితం అది నీకు ఇష్టమైంది కాదు. కాబట్టి ఇప్పటి నుంచి ఈ జీవితం నిన్ను వెంబడించే జీవితం కావాలి అని భర్తమయ్య గారు ఏం చేశారు? చూపు పొంది, ఆయన ఎక్కడుండండి? ఫస్ట్ త్రోవ పక్కన. చివరి వాక్యంలో ఏముంది చూడండి. వెంటనే వాడు త్రోవను, ఎక్కడండి? త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళిపోయాడు. చూసారా భర్తమయ్య గారికి వచ్చినటువంటి అవకాశం? మరి మనకే అవకాశం వస్తుంది. ఆయనకు ఒకే ఒక అవకాశం వచ్చిందండి, మనకు ప్రతి వారం వస్తుంది. రావట్లేదంటారా? కాబట్టి పరిశీలించండి, గమనించండి. ఇప్పటి వరకు నీ భక్తి జీవితం 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, 15 కావచ్చు, 30 కావచ్చు. ఒకవేళ పుట్టినప్పటి కాడ నుంచి నీ జీవితం క్రైస్తవ జీవితం కావచ్చు. ఇంకా నీలో ఉన్నాయి పారవేయలేదేమో. ఒకవేళ నీ దగ్గర ఉన్నాయి దేవునికి ఇష్టమైనవేనా, దేవుడు మెచ్చేవేనా? ఒకసారి పరిశీలించుకోండి. మనమందరం గుడ్డివారమే. అందుకే ఇక్కడ ఉన్నటువంటి సత్యం తెలుసుకోవాలి. ఈ వాక్యం చాలా సందర్భాలు వినే ఉంటాం, చదివే ఉంటాం. సత్యం తెలుసుకోవాలి. ఆయన చూపు దొరికిన వెంటనే మళ్ళీ ఆయన బట్టను ఎత్తుకుంటూ పోవచ్చుగా, లెక్క పెట్టుకోవచ్చుగా, ఇంటికి వెళ్ళవచ్చుగా, మళ్ళీ తన జీవితాన్ని తాను గడపొచ్చుగా. గడపలే. ఆ బతుకుని దిగ్గులేసి పడేసి ప్రభువుని వెంబడిస్తూ వెళ్ళిపోయాడు. ఈరోజు మరి ఆ రోజుల్లో అంటే ప్రభు యేసుక్రీస్తు వారు కాలంలో ఆయన వచ్చాడు కాబట్టి ఆయన వెంబడిస్తూ వెళ్ళిపోయారు. ఈరోజు మనం ఏ విధంగా వెళ్ళాలా? ఏ విధంగా వెంబడించాలి చెప్పండి? ఆ రోజు ఆయన శరీరధారి అయి ఉన్నారు. ఈ రోజుల్లో వాక్య రూపంలో మన ఎత్తున్నారు. కాబట్టి ఈ రోజుల్లో మనం ఈ వాక్యాన్ని వెంబడిస్తూ వెళ్ళాలి. అదే మన జీవితం. కాబట్టి ప్రభువుని చూసే జీవితం ఉందా ఈరోజు మనకి? లేకపోతే ఈరోజు నుంచి ప్రభువుని చూసే జీవితం మనం పొందాలి. మన యొక్క గురుడితనం పోవాలి. అందుకే అందరూ కూడా సత్యాన్ని గమనించండి. భర్తమయ్య గారు అక్కడున్నటువంటి జీవితం ఏంటంటే, ఆయన గుడ్డివాడు. భౌతికంగా ఈ లోకం చూసే జీవితం కాదు, కనపడదు కాబట్టి. మరి మనం కూడా గుడ్డివారమే. ఈ లోకాన్ని చూసే జీవితం, ఆయన లోకాన్ని చూడలేడు, గుడ్డివాడు. మనం ఈ లోకాన్ని చూస్తాం కాబట్టి గుడ్డివాళ్ళు. ఈ గుడ్డితనం పోవాలంటే మనలో ఉన్నటువంటి బట్టను పారవేయాలి. ఏరుకోకూడదు. మనమైతే ఏరుకుంటాం కదండి, అవునా కదా? చూడండి, మనకి వెళ్తూ ఉంటే మన వస్తువులు కావచ్చు, మన ఏదైనా మనకు సంబంధించినటువంటి డబ్బులు కావచ్చు, ధనం కావచ్చు, బంగారం కావచ్చు, ఇక్కడ పడిపోతే దాన్ని వేరుకుంటాం, అవునా కదా? అందరూ వేరుకుంటారు. అందరూ ఏరుకొని మళ్ళీ వారి దగ్గర పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి అదేవిధంగా మన జీవితం ఏ విధంగా ఉందంటే, ప్రతిరోజు కూడా
దేవునికి ఇష్టం లేనివి, దేవునికి అనుకూలము అయినవి కానటువంటి వస్తువులు అవన్నీ కూడా మనం ఒక బట్టలో మూటగట్టుకొని రోజు చాలా జాగ్రత్తగా దాచుకొని బీరువాలో తాళం వేసి ప్రతిరోజు కూడా అందులోనే జీవిస్తాం. బట్ట మీద అంటే త్రోవ పక్కన ఉంది బట్ట, మరి మన బట్ట ఎక్కడుంది? బీరువాలో, లేదంటే బ్యాంకులో. అవునంటారా కాదంటారా? కాబట్టి ఈరోజు భర్తమయ్య గారు చెప్తున్నారు, మీ బట్టను కూడా మీరు పారవేయండి. ఆ బట్టను పారవేస్తేనే ప్రభువు నిలుస్తాడు. ఎప్పుడు నిలుస్తాడండి? ప్రభు ఎప్పుడు నిలుస్తాడు చెప్పండి? ఎప్పుడు నిలుస్తాడు? ఎక్కువగా కేకలు వేయాలి. మరి కేకలు వేయాలంటే మనం ఎక్కడ గట్టిగా అరవాలా? కేకలు వేయటం అంటే ఏంటి చెప్పండి? ప్రార్థన, విసుకక ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు నిలుస్తాడు. పెడుతున్నారా కేకలు? గట్టిగా గట్టిగా కేకలు పెట్టకపోతే నిలిచేటువంటి అవకాశం లేదు. ప్రభు వెళ్ళిపోతూనే ఉంటాడు నిన్ను దాటి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి, ప్రభు ప్రతి దినము కూడా నీ యొద్దకు వచ్చి నువ్వు పిలుస్తావేమోనని చూస్తున్నాడేమో. రోజు వచ్చి దాటి వెళ్ళిపోతున్నాడు. ప్రతి వారం కూడా నీ యొద్దకు వచ్చి వెళ్ళిపోతున్నాడు. ఏ విధంగా? వాక్య రూపంలో. వాక్య రూపంలో ప్రతి దినం ప్రతి వారం కూడా నీ యొద్దకు వచ్చి దాటి వెళ్ళిపోతున్నాడు. ఇంకా పిలవట్లేదా? ఈరోజు పిలవండి ప్రభువుని. ఒకవేళ నువ్వు పిలిచే పిలుపుకి ప్రభు నిలవడం లేదేమో, ఒకవేళ ఆ పిలుపు దేవునికి వినబడడం లేదేమో, కాబట్టి ఇంకా గట్టిగా పిలువు. ఆ గట్టిగా పిలిచినప్పుడే దేవుడు నీ యొద్ద నిలుస్తాడు, నిన్ను పిలుస్తాడు. నిన్ను పిలిచి నీకున్నటువంటి లోటుపాట్లను సరిచేస్తాడు, నీ యొక్క జీవితాన్ని మారుస్తాడు. కాబట్టి ఇప్పటివరకు ఈ జీవితకాలంలో కూడా ఇప్పటివరకు నీ యొక్క జీవితం నువ్వు జీవించాయేమో, అది ప్రభు కోసం జీవించింది కాదు. కాబట్టి గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు నిలిచే విధంగా పిలవండి కదండి. అందుకే త్రోవ పక్కన ఉన్న వ్యక్తి త్రోవను చూపు పొంది ఆయన వెంట వెళ్ళాడు, ఆయనకి శిష్యుడిగా మారాడు. కాబట్టి ఈరోజు మనం అనుకోవచ్చు, వారం వారం వెళ్తే భక్తి కాదు, బైబిల్ పట్టుకుంటే భక్తి కాదు, కానుకేస్తే భక్తి కాదు, పాట పాడితే భక్తి కాదు. వాటన్నిటిని ఏమంటారు చెప్పండి? అలవాటు కదండి. కాబట్టి గమనించండి, అవన్నీ కూడా అలవాటు. అలవాట్లో మరి ప్రభువుని ఎరిగి ఉంటే నీలో ఉన్నవన్నీ పారేసుకోవాలి. చిన్న చిన్న రాళ్ళు, పెచ్చులు, పెంకులు మొత్తం రాలిపోవాలి. ఏం చేయాలండి? రాలిపోవాలి. ఇంకా వాటిని పీకి అంటించుకుంటున్నామేమో, అంటించుకొని వచ్చి ఆ విధంగా కూర్చుంటున్నామేమో, ఆ పాప జీవితంలోనే ప్రార్థన చేస్తున్నామేమో, ఆ పాప జీవితాన్ని పెట్టుకొని పాట పాడుతున్నామేమో, ఆ పాప జీవితాన్ని పెట్టుకొని మందిరానికి వస్తున్నామేమో. కాబట్టి ఈరోజు ఆ పాప జీవితాన్ని, లోకానుసారమైన జీవితాన్ని పడివేయాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఏ విధంగా అయితే భర్తమయ్య గారు తన యొక్క పాప జీవితాన్ని, త్రోవ పక్కన జీవితాన్ని పాడవేసి తనకి లాభకరమైనటువంటిది, తనకి ధనాన్ని తెచ్చిపెట్టేటువంటి ఏదైతే ఉందో దాన్ని పాడవేసి ప్రభు వెంట వెళ్ళడం జరిగింది, నిత్య జీవం వెంట వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈరోజు ఒకవేళ ఇంకా నువ్వు పారవేయలేదేమో, ఇంకా ఒకళ్ళు పడేసి కూడా మళ్ళీ ఏరుకొచ్చుకొని ఇంట్లో చాలా జాగ్రత్తగా దాచుకుంటున్నామేమో, ఈరోజు ప్రభువు భర్తమయ్య గారి ద్వారా మాట్లాడుతున్నాడు. మనమందరం కూడా మరి ఈ రోజు నుంచి కూడా ప్రభువా, ఎప్పటి వరకు నాలో ఉన్నాయి నేను పారేసుకోలేదు ప్రభువా, నాకు అన్ని అనుకూలమైన జీవితం ఏముంది, ఆ జీవితం నాకు వద్దు. ఏ విధంగా అయితే భర్తమయ్య గారు మరి తనకున్న బ్రతుకుని పోగొట్టుకొని నీ యొద్ద నిలిచిండో, నీ యొక్క చూపు పొంది మీ యొక్క త్రోవలోకి వచ్చాడో, అదేవిధంగా నా జీవితం ఉండాలని ప్రార్థన చేసుకుందాం. ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకున్నట్లే ప్రార్థన చేసుకుందామని. స్తోత్రములు 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 స్తోత్రములు. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా,
నీ ఘనమైన నామములకు స్తోత్రములు తండ్రి ప్రభా. ప్రభా ఇప్పటి వరకు ప్రభా మరి ఉదయకాలం నుండి ఈ సమయం వరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలుగా కాచి కాపాడి మీ యొక్క సన్నిధికి నడిపించి మిమ్మల్ని స్తుతించి మమ్మల్ని గణపరిచి ప్రభా మీ యొక్క శ్రేష్టమైన మాటలు ప్రభా వినటకు ఇదిగో నాయన తండ్రి ప్రభా మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ మీ యొక్క మాటలతో ఆయన తండ్రి ప్రభా మీ యొక్క మాట వలన బ్రతకనని సెలవిచ్చిన దేవునికి స్తోత్రములు తండ్రి ప్రభా. అట్టి మాటలు నాయన మరి ఈ సమయంలో భర్తమయ్య గారి ద్వారా మీరు మాట్లాడిన దేవా మీకు వందనాలు తండ్రి ప్రభా. ఇప్పటి వరకు మరి మా జీవితం త్రోవ పక్కన ఉందేమో ప్రభు, ఆ యొక్క జీవితాన్ని మేము వదిలేసుకోవాలి, మేము పారవేసుకోవాలి ప్రభు, ఆ యొక్క జీవితాన్ని మేము వదులుకోవాలి ప్రభు. అప్పుడే నీవు నిలిచేట అవకాశం ఉంటుంది. కాబట్టి అట్టి కృప ఇక్కడ మా అందరికీ దయచేయమని వేడుకొనిచున్నాను నీకు స్తోత్రములు తండ్రి ప్రభా. మరి ఇప్పటి వరకు నాయన తండ్రి ప్రభా ఒట్టి నాయన ఈ లోకానుసారమైన భక్తి జీవితమేమో ప్రభా, మీరే కృప చూపండి, సహాయములు దయచేయండి తండ్రి ప్రభా. మీకు స్తోత్రములు నాయన. ఇప్పటి నుంచి కూడా మాలో ఉన్నవి కూడా తండ్రి ప్రభా పడవేసి ప్రభా మీ వెంట నాయన తండ్రి ప్రభా మేము వెంబడించే జీవితం అందరికీ దయచేయండి నీకు స్తోత్రములు తండ్రి ప్రభా. కూడిన ప్రతి ఒక్కరిని బట్టి జ్ఞాపకం చేసుకోనండి నాయన. అదేవిధంగా మరి సేవకులను బట్టి జ్ఞాపకం చేసుకుని నీకు స్తోత్రములు తండ్రి ప్రభా. ఈ యొక్క గ్రామాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్కరూ నాయన మీకు ఇష్టలుగా మహిమకరంగా మిమ్మల్ని వెంబడించేవారుగా మీకు శిష్యులుగా తండ్రి ప్రభా మారోడికి సాయములు దయచేయండి తండ్రి ప్రభా. మరి ఈ సమయంలో ప్రతి ఒక్కరిని బట్టి, సంఘాన్ని బట్టి నాయన, ప్రతి ఒక్క సహోదరులను బట్టి, ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి, సేవకులను బట్టి తండ్రి ప్రభు కృపకల దయగల అసలు అప్పగించుకొనుచు మీకే మహిమా ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్.